హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాత చీరని యూస్ చేసి మెయిన్ డోర్కి పెట్టుకునే తోరణం ఎలా చేశానో చూపిస్తాను. ఇది బాగా పాడైపోయిన చీర, దాని మీద ఇలా ఎంబ్రాయిడరీ ప్యాచెస్ ఉన్నాయి. నేను వాటిని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇది చాలా సంవత్సరాలది, ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ అప్పటి చీర ఇది. తర్వాత నేను డిజైన్ కోసం ఇలా వైట్ పేపర్ పెట్టి ట్రేస్ చేస్తాను. ఇలా గట్టిగా మనం వేలుతో ప్రెస్ చేస్తే మనకి డిజైన్ ఇలా పైన గీసుకోవచ్చు. తర్వాత నేను దీంతో కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాను. ఇలా మనకి ఎన్నైతే పడతాయో అన్నీ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరీ ప్యాచెస్ చిన్నవి పెద్దవి ఉన్నాయి. పెద్దవి 3 తీసుకున్నాను, చిన్నవి 6 తీసుకున్నాను. ఇది పెద్దది, ఇట్లా మ్యాంగో షేప్లో ఉన్నాయి. నేను ఇలా కార్డ్బోర్డ్ మీద ఇలా కట్ చేసుకున్నాను. ఇది ఏ ఫెస్టివల్కైనా మనం ఇట్లా మనకి వేలాడి తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న దాని మీద నేను గ్లూ గన్తో దీన్ని మంచిగా నీట్గా స్టిక్ చేసేసుకున్నాను. గ్లూ గన్ లేకపోయినా నార్మల్గా ఫెవికాల్ ఏదైనా గ్లూ యూస్ చేసుకోవచ్చు. గ్లూ గన్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని నేను గ్లూ గన్ వాడాను. ఇలా శారీస్ పాడైనప్పుడు దానికి ఉన్న అంచులు ఇలా అయినా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అవి ఉన్నప్పుడు వాటిని ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ఇలా వేరే ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్గా మనం చేసుకోవడానికి ఉంటుంది. వీటిని వేరే వాటి మీద అప్లిక్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని నేను రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇలా ఇది పెద్ద మ్యాంగో, దీన్ని కూడా స్టిక్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ రఫ్ ఎడ్జెస్ని మనం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా ఈ ఎడ్జెస్ని మొత్తం కవర్ చేయాలా, ఇంకా నీట్గా ఉండాలంటే సేమ్ అదే కలర్ పేపర్ని కానీ ఇంకా క్లాత్ ఉంటే కనుక క్లాత్ని కానీ స్టిక్ చేసుకుంటే మనకి ఇంకా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే బ్యాక్ సైడ్ కనిపించదని జస్ట్ అలా వదిలేస్తాను. ఇదిగోండి మనకి ఇలా రెడీ అయిపోయినాయి అన్నీ. తర్వాత మనం డోరు లెంత్ ఎంత ఉందో చూసుకుని దానికి ఒకే పొడుగ్గా ఉండే కార్డ్బోర్డుని తీసుకోవాలి. మాదైతే 40 ఇంచెస్ ఉంది. 40 ఇంచెస్ ఉండేలాగా నేను కార్డ్బోర్డ్ ఒక బాక్స్ ఉండిద్ది కదా, దాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అంటే అతుకులు ఇలా ఉంటే మళ్ళీ ఇలా మధ్యలో మనకి ఎత్తు వస్తుంది. అలా కాకుండా ఒకటే లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి కార్డ్బోర్డు. దాన్ని కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను. ఒక 4 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా. దాని మీద ఎలా స్టిక్ చేసుకోవాలో నేను ఒకసారి సెట్ చేశాను ఇలా. తర్వాత నేను ఇలా గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. దీనికి అయితే కరెక్ట్గా ఇంతే పొడవు ఉంది ఈ క్లాత్. ఇంకా ఇదైతే దీనికి సూటబుల్గా ఉండిద్ది, నేను ఇది తీసుకున్నాను. ఇలా కార్డ్బోర్డ్కి అటు ఇటు నీట్గా మనం గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఇలాంటి ఓల్డ్ క్లాత్లు అలాంటివి ఏమైనా ఉంటే.
మనకి ఇట్లా బేస్ మొత్తం రెడీ అయిపోయింది. దాని మీద వీటిని మనం ఎక్కడెక్కడ స్టిక్ చేసుకోవాలో ఒక మార్క్స్ పెట్టుకుని అక్కడ మనం గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోవాలి. ఇలాంటి తోరణాలు మార్కెట్లో చాలా కాస్ట్లో ఉన్నాయి. అలా కాకుండా మన ఇంట్లో ఏమన్నా ఉండే వాటితో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో మనకి అయిపోతుంది. దీనికి పైన నేను ఇది కూడా ఓల్డ్ శారీ, దాని శారీ పాడైపోయింది. దాని బోర్డర్ ఇది. ఆ బోర్డర్ని మ్యాచింగ్గా ఉండిద్దని నేను ఇట్లా స్టిక్ చేసుకున్నాను పైన. నీట్గా మడతలు లేకుండా మనం స్టిక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఉండేలాగా స్టిక్ చేసుకుంటే ఇంకా నీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే మనం అటు ఇటు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా దీని మధ్యన ఈ లేస్కి బూటీస్కి మధ్యన చాలా ఖాళీ ఉంది. దానికోసం నేను ఇంకా గోల్డెన్ లేస్ని స్టిక్ చేశాను. అలాగే ఈ ఫ్లవర్స్ మధ్యలో జస్ట్ ఒక రౌండ్ మిర్రర్ని స్టిక్ చేశాను. మనకి లైట్ అవి పడినప్పుడు చాలా బాగుంటుంది. చిన్న మిర్రర్స్, పెద్ద మిర్రర్స్ అయితే ఇంకా బాగుంటాయి. అవి లేవు నా దగ్గర. ఎక్కువ డెకరేషన్ ఏమి చేయలేదు, జస్ట్ చాలా సింపుల్గానే అయిపోవాలని చేశాను. తర్వాత ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో నేను ఇలా డైమండ్ షేప్లో ఉన్న ఒక మిర్రర్ని అంటించి దాని చుట్టూ 3D అవుట్లైనర్ వేసాను, ఒక సింగిల్ లైన్. ఇంకా కావాలంటే డాట్స్ అలాంటి ఏదైనా డిజైన్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం గోల్డ్ కలర్ క్లాత్ అలా కనిపిస్తూ ఉండిద్దని జస్ట్ నేను ఒక 3D అవుట్లైనర్తో ఒక లైన్ వేసాను. ఇవి అటు ఇటు తగిలించడం కోసం ఇలా గోల్డెన్ థ్రెడ్తో నేను అటు ఇటు ఇలా చిన్నగా స్టిక్ చేశాను లూప్ లాగా. ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఇలా. ఈ ఐడియా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది ఎలా ఉందో బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో మిర్రర్స్, ఒక గోల్డెన్ లేస్, అలాగే గ్లూ గన్ను నేను యూస్ చేసింది. ఆల్మోస్ట్ దీనికి ఒక 10 రూపీస్లో ఇది మనకి 10 నుంచి 15 రూపీస్లోనే మనకి ఇది రెడీ అయిపోయింది.
ఇదిగోండి ఇలా బయట నేను మా గుమ్మానికి తగిలిస్తున్నాను. ఈ కైట్స్ ఆల్రెడీ అంతకుముందు చేశాను. ఇది నైట్ టైం మనకి లైటింగ్ తక్కువ ఉంది. అలా కాకుండా బయట ఒరిజినల్గా చూస్తే ఇంకా చాలా మంచి లుక్ వచ్చింది. దీన్ని మిడిల్లో మనం డబల్ సైడ్ టేప్ వేసి పెట్టుకుంటే అలా ముందుకు పడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోయే క్రాఫ్ట్స్ అన్నీ నేను చూపిస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.